వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న గణతంత్ర దినోత్సవం, నిన్న 75వ గణతంత్ర దినోత్సవం నిన్న జరిగింది. అయితే ఇక్కడ స్థానిక జెడ్పీఎస్ఎస్ స్కూల్లో ఇంతకుముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, దయాకర్ రావు మంత్రి ఉన్నప్పుడు అనేకమైనటువంటి లక్షల రూపాయలు వసూలు చేసి మేమేదో గవర్నమెంట్ నుంచి చేసినాం, మాది ఒక యూనియన్ ఉంది, మేము ఒక కమిటీ నుండి చేసినామని మాయ మాటలు చెప్పి ఆ డబ్బులకు ప్రతిపక్షాలు రేపు ఏంది ఆ డబ్బులు ఏం చేసిరని లెక్కలు అడుగుతారని 100 అడుగుల జెండా కార్యక్రమాన్ని ఏర్పరచుకొని, మాకు కూడా సంతోషమే, అది భారతదేశానికి గర్వకారణమైనటువంటిదే. జెండా పెట్టిర్రు, మాకు సంతోషమే. కానీ ఆ జెండా పేరు మీద కనీసం భారతదేశ జెండా పేరు మీద కూడా వసూలు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ జరిగింది. అయితే ఇంతకుముందు దయాకర్ రావు ఉన్నప్పుడు ఆయనే పోయి ఆ జెండా ఎగిరేసేవాడు. గౌరవశ్రీ మంత్రి గారు అప్పుడు దయాకర్ రావు ఎగిరేయడం జరిగింది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, మా ఎమ్మెల్యే గెలిచింది. మేము ఒక 3 రోజుల క్రితమే స్థానిక స్కూల్కు, జెడ్పీఎస్ఎస్ స్కూల్కు పోయి ఆ యొక్క హెడ్ మాస్టర్ను ఏమడిగామంటే, ఇది పెట్టింది ఒక గవర్నమెంట్ స్థలంలో పెట్టారు, ఇది మన స్కూల్ ఆవరణలో పెట్టారు, కాబట్టి ప్రైవేటు వాళ్లకు ఇక్కడ సంబంధం ఉండదు, దాన్ని ఎగరేయడానికి ప్రైవేటు వాళ్లకు ఏమాత్రం అర్హత ఉండదు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎప్పుడైనా కానీ అఫీషియల్స్కు సంబంధించిన వాళ్ళు నాయకులు ఎగిరేయద్దు, అఫీషియల్స్ సంబంధించిన అధికారులు మాత్రమే గణతంత్ర దినోత్సవం జెండా ఎగిరేయాలనే క్రమంలో మేము చెప్పడం జరిగినప్పుడు ఆయనే స్పందించి కూడా దానికి తాళాలేసి ఎవరు ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడికి రావద్దని చేసినా కానీ వాళ్ళు పోయి ఆ యొక్క హెడ్ మాస్టర్ను బెదిరించి ఆ తాళాలు తీపిచ్చి దొంగసాటుగా పోయి జెండా ఎగిరేయాలనేటువంటి కార్యక్రమంతో అక్కడ పోవడం జరిగితే మాకు తెలిసిన వెంటనే మేము ఎమ్మటే పోలీస్ అధికారులకు ఫోన్ చేసి, ఇక్కడ స్థానిక ఆర్టీఓ గారికి ఫోన్ చేసి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు, మేము కట్టించినాము ఈ జెండా అంటే, నువ్వు కట్టిస్తే నీ ఇల్లు మీద కట్టించుకో జెండా, కానీ ఈ గవర్నమెంట్ స్థలానికి సంబంధించిన దాని మీద నువ్వు పెత్తనం చేయడం బాగుండదు, నువ్వు ప్రైవేట్ వ్యక్తివి, ఇప్పుడు నువ్వు ప్రభుత్వ వ్యక్తి కాదు, మాకు సంబంధించింది మా గవర్నమెంటు, మా ఎమ్మెల్యే గారితో మేము ఎగిరేగిస్తాం, ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఎవరు రావద్దని మేము అడిగిపోతే మా మీద నానా దుర్భాషలాడి ఇది మాది, మేము ఇంకా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఒకటి సామెత ఉంది, గురిగింజ అనేది పైకి చూస్తే ఎర్ర కనిపిస్తుంది, కింద నలుపున్న సంగతి దానికి తెలియదు పాపం. ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ల పరిస్థితి అట్లా ఉంది, ఇంకా మేము అధికారంలో ఉన్నామనే ఫీల్ అవుతారు. కాబట్టి మేము ఏం చేసినామంటే ఎమ్మటే అధికారులను పిలిపించి, ఈ జెండా మీరు ఎగిరేయొద్దు, దొంగసాటుగా ఎగిరేయాలని చూస్తే ఈ జెండా మీరు ఎగిరేసే పరిస్థితి కాదు, మిమ్మల్ని ఎగిరేయము, ఎప్పుడైనా అధికారులు ఎగిరేయాలనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు అక్కడ ఎంపీపీ జెడ్పీటీసీ వచ్చిర్రు. ఎంపీపీ జెడ్పీటీసీ వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్ సోమేశ్వరరావు గారు ఎగిరేయడానికి, దొంగచాటుగా ఎగిరేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. నేను ఒక మాట చెప్తున్నా, మీ పత్రికా విలేకరుల ముందు చెప్తున్నా, ఇప్పుడు దళితులను అవమానపరిచిరు అంటారు, మేము దళితులం కాదని చెప్తున్నాం, అక్కడ డాక్టర్ సోమేశ్వరరావు దళితులు అంటున్నాం. కాబట్టి సీరియస్గా చెప్తున్నాం, ఇప్పటికైనా వారు ఇంతకుముందు చేసినటువంటి ఘోరాలు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడైనా వారు అర్థం చేసుకొని వారి క్రమంలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఒకటే చెప్తాము, మేము మాత్రము ఇంకోసారి అలాంటి పరిస్థితులు వాళ్ళు చెప్తే ఊకునే పరిస్థితే లేదు అని మేము ఈ పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో తొర్రూరు హై స్కూల్లో జరిగిన సంఘటన గురించి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు, ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన చూస్తుంది, రౌడీలు గుండాలని మాట్లాడుతున్నారు. మీరు నిజమైన రౌడీలు గుండాలు, ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో మీరు వ్యాపారస్తుల నుంచి వసూలు చేసి గద్దె కట్టడం జరిగింది, 100 మీటర్ల గద్దె కట్టడం జరిగింది.
అది ఎవరికి సంబంధం లేదని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో కట్టడం జరిగింది. మేము అధికారికంగా నిన్న రిపబ్లిక్ డే అధికారులు వేయడానికి మాత్రమే ఉంటుంది. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇప్పటికైనా, ఎందుకంటే ఇంకా మీ అధికారంలో ఉన్నాము అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అది గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే నిన్న జనవరి 26 అనేది అధికారులకు మాత్రమే ఉంటుంది. ఆగస్టు 15 అనేది మాత్రము స్థానిక లీడర్లకు ఉంటుంది. అయినా అది హై స్కూల్ ప్రాంగణంలో ఉంది కాబట్టి మేము హెచ్ఎం గారే వేయాలని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. హెచ్ఎం గారు కూడా గేట్లకు తాళాలు వేసుకుంటే ఒక దొంగల్లాగా, ఒక రౌడీలాగా, ఒక గుండాలాగా మీరే ముందుకెళ్ళి గోడలు దూకి జెండా ఎగరడం చేస్తే మా కార్యకర్తలు అక్కడికి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. దానికి మీరు మమ్మల్ని విమర్శించడం మీకే తగదు అది. ఎందుకంటే మేము అధికారికంగా మేము గొడవకు రాలేదు, అధికారికంగా మాత్రమే చెప్పడం జరిగింది. అధికారులు మాత్రమే వేయడానికి ఇక్కడ అర్హులు అని చెప్పి చెప్పడం జరిగింది. అంతకుమించి ఎలాంటి దౌర్జన్యానికి రాలేదు మేము. అది హెచ్ఎం పోలీసు వారికి చెప్పి హెచ్ఎం గారు మాత్రమే జెండా ఎగరాలని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. స్కూల్లో జరిగిన జెండా కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కావాలని చేయటం జరిగింది. అది అందరికీ తెలుసు. ఎందుకంటే స్కూల్ అనేది వారి తాత సొమ్ము కాదు, వారి అయ్య సొమ్ము కాదు. స్కూల్ అనేది ప్రభుత్వం సొమ్మది. ఎవరు అధికారులు ఉంటే, ఎవరు నాయకులు ఉంటే వాళ్ళకే ఎక్కువ హక్కులు ఉంటాయి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చని ఫస్టే చెప్పటం జరిగింది. మరి జెండా మీరే ఎగరేయాలి అని కూడా చెప్పటం జరిగింది. అయినా కావాలని మునుపు ఉన్న అహంకారంతో వాళ్ళు స్కూల్ కాడికి పోయి తాళాలు దొంగతనంగా తీయటం జరిగింది. దాన్ని చూసి మా కార్యకర్తలు అట్లా అది కరెక్ట్ కాదని పోలీస్ ద్వారా, మా వాళ్ళైతే దౌర్జన్యం చేయటోళ్ళు, కానీ మా వాళ్ళు పోలీస్ ద్వారా ఒక చట్టం చేతిలో ఉన్నదని వాళ్లకు ఇదివరకు ఉన్నది కాబట్టి మేము అట్లా చేయం అని వాళ్ళతోటే మా వాళ్ళు చెప్పడం జరిగింది. జరిగిన కూడా కావాలని అంటారు కదా, ఎస్సీ ఎస్టీలని అవమానపరిచినది నిజం. మరి ఈ ఎస్సీ ఎస్టీలు అనేది గతంలో జెండాలు ఎగిరించారు కదా, అప్పుడు గుర్తు రాలేదా ఈ వెనుకున్న చెంచాగాళ్ళని? వెనుక ఉండి ఇవాళ ఏం లేకపోతే దళితులను ముందు పెట్టారు. అప్పుడు ఎటుపోయారు దళితులు? అప్పుడు అవుపడలేదా? ఏమైనా మీ కళ్ళలో చెత్త పడ్డదా, దుబ్బ పడ్డదా అని అడగటం జరుగుతుంది. అప్పుడు లేని దళితులు ఇప్పుడు మాత్రం మీది సాగకపోయారుకే దళితుల్ని అనుమానం పరిచారు, ఇది చేశారని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఒకటి చూడండి, మొన్న మున్సిపాలిటీలో కూడా ఎవరున్నా కానీ ఒక ఎమ్మెల్యే అనేది నియోజకవర్గానికే బాస్, అతను సీట్ ఎక్కడే కూర్చోబెట్టారు. మా ఎమ్మెల్యే సీట్ ఎక్కడ కూర్చోబెట్టారో ఆ అధికారులకే ఎరక, ఆ చైర్మన్కి ఎరక. అక్కడ మున్సిపాలిటీ చైర్మన్ ఏ విధంగా చేస్తాడో, ఇంకా వాళ్ళకి ఎందుకు కొమ్ము కాస్తాడో మాకు అర్థమైతలేదు కమిషనర్. ఎందుకంటే ఒకసారి చూడాలి, మరి ఎమ్మెల్యే అంటే ఏంది? ఒక మామూలు సర్పంచో వార్డ్ నెంబర్ క్యాండిడేట్ కూర్చోబెట్టాడే. అయినా కానీ చదువుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టంగా, ఒక కార్యకర్తలాగా, ఒక ఎవరిని అన్యాయం చేసే పార్టీ కాదు ఇది. మా నాయకురాలు కూడా స్వచ్ఛమైన మచ్చలేని వ్యక్తి ఆమె. యశస్వన్ రెడ్డి అంటే రూపాయి బిల్ల మీద మచ్చ ఉంటుంది, కానీ వాళ్ళ మీద మచ్చలేని కుటుంబం అది. దయాకర్ ఎందుకు పంపిరు మిమ్మల్ని జనాలంటే, ఈ స్కూల్లో జెండా కట్టినామంటారు. జెండా ఎక్కడ కట్టాలి? మీ ఇంటి మూడు కట్టుకుంటే మీది. ఎంతోమంది కడతారు, సందాలు వేస్తారు, కానీ అప్పుడు కట్టేటప్పుడే మన బాధ్యత. తర్వాత గవర్నమెంట్ ఆండ్వారు ఉంటుంది. అది నీ ఒక్కని ఇంట్లోంచి పెట్టలే డబ్బులు, దాని మీద నువ్వు సంపాదించుకున్నావు ఎంతో బేరాల మీద, దానికి ఒక వ్యాపారంగా వాడుకున్నావు. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి జరిగితే మాత్రం తగిన బుద్ధి జనాలే చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తుంది. నమస్తే మీడియా మిత్రులందరికీ.